అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను మీ కంబార శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలిసిందే. అలాగే డిసెంబర్ 24, 2024 నాడు 25వ తారీఖు నాడు వాజ్పేయి గారి పుట్టినరోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజున విశేషం ఏంటంటే, దాదాపుగా 2 సంవత్సరాలుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు మీద మేము చేస్తున్న కార్యక్రమాలు చాలా విశిష్టమైన కార్యక్రమాల్లో మహిళలకి బంగారు రూపులు ఇవ్వడం కానీ, జాతర టైంలో మహిళలకు పట్టు చీరలు ఇవ్వడం కానీ, చాలా ముఖ్యమైన కార్యక్రమం భర్త చనిపోయి భర్త అనారోగ్యంతో మంచం మీద ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న మహిళామూర్తులకి వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం వరకు ఇప్పటికీ 110 కుటుంబాలకి మేము ప్రతి నెల కూడా ఉచితంగా బియ్యం సప్లై చేయడం జరుగుతుంది మా రామసేన తరపు నుంచి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క బర్త్డే ఫిబ్రవరి 19వ తారీఖు నాడు 3 మండలాల నుంచి మేము చేస్తున్న ఈ విస్తృతమైన కార్యక్రమాలన్నీ కూడా జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో మేము రామసేన తరపు నుంచి 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా మేము 3 నియోజకవర్గాల నుంచి 60 కబడ్డీ టీంలని పిలిపించి 7 లక్షల రూపాయల వ్యయంతో భారీ ఎత్తున శివాజీ గారి యొక్క జన్మదిన వేడుకల్ని వైభవపేతంగా చేయడం జరిగింది. అంతేకాకుండా మేము ఐ క్యాంపులు నిర్వర్తించడం కానీ, ఆలయాలకు దూపదీప నైవేద్యాలను చేయడం కానీ, దూపదీప నైవేద్యాలు సప్లై చేయడం, అంటే ఎక్కడైతే ఆదరణ లేని ఆలయాలు ఉన్నాయో వాటికి దూపదీప నైవేద్యాలు సరఫరా చేయడం కానీ, అలాగే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఈ పందాలోనే మాకు భారతీయ జనతా పార్టీ ఎన్నో పార్టీల నుంచి నాకు ఆహ్వానం వచ్చినప్పటికీ నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే మేము 2 సంవత్సరాలు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల కారణంగా మాకు ఈ 3 నియోజకవర్గాల్లో కూడా జగ్గంపేట, రాజానగరం, రంపచోట నియోజకవర్గాల్లో విశేషమైన ప్రజాదరణ ఉండడమే కాకుండా భారతీయ జనతా పార్టీలో కంబార శ్రీనివాసరావు జాయిన్ అయ్యారని తెలిసిన దగ్గర నుంచి కూడా మాకు వేలాదిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మీకు ప్రతిరోజు వస్తున్నాయి. దీని సందర్భంగా మేము అందరూ కూడా రామసేన సభ్యులందరూ కూడా నిర్ణయించుకుని భారతీయ జనతా పార్టీ సమితి చేరికల విషయంలో మొట్టమొదటిగా ఎర్రంపాలెం గ్రామంలో ఆదివారం నాడు రేపు సాయంత్రం 6 గంటలకి అక్కడ వేలాది మందిగా ఎర్రంపాలెం గ్రామంలో వేలాది మంది భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. మేము చెప్పబోయేది ఎటువంటి ఫేక్ జాయినింగ్స్ కూడా కాదు. మా దగ్గర నిర్ధారణ కలిగిన పత్రాలతో సహా ఎవరెవరు జాయిన్ అవుతున్నారో మేము చక్కగా వివరణ ఇవ్వగలుగుతాం. దాదాపుగా మాకు సంఖ్యానుసారం మాకు వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి, మాకు వచ్చిన వివరణ బట్టి మాకు మా భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడైనటువంటి ఎనకోటి బాపన దుర్గ గారికి మాకు వచ్చిన ప్రజాదరణ, నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినప్పటికీ మండలాధ్యక్షుడైనటువంటి ఎనకోటి దుర్గ గారికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మా దళిత నాయకుడు కూడా, ఆయన కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వేలాది మందిగా దళితులు, మైనారిటీ వర్గాలు కూడా నా సారథ్యంలో జాయిన్ అవబోతున్నారు, కంబార శ్రీనివాసరావు దగ్గర జాయిన్ అవబోతున్నారని చెప్పి ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలాగే మా దగ్గర వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి 30,000 మంది దాకా భారతీయ జనతా పార్టీలో ఈ తక్కువ కాలంలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మా భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడైనటువంటి ఎనకోటి బాపందర గారితో సహా, అలాగే సీనియర్ నాయకులైనటువంటి మట్టా మంగరాజు గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి, సత్య వెంకటరెడ్డి గారికి, అలాగే ఎవరైతే సీనియర్స్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వారందరికీ ఇన్ఫార్మ్ చేయడం కాకుండా ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేయడం అని చెప్పడం జరిగింది. మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మాకుండే పరిధులు ఏంటైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు అనుసరించి మాకు ఏదైతే క్రమశిక్షణ అవసరం అవుతుందో, మేము సీనియర్స్ని గౌరవిస్తూ ముందుకు ఎలాగెళ్లాలో మాకు కరెక్ట్ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులకు ఇన్ఫర్మేషన్ చేసినప్పటికీ కూడా వివిధ మండలాల నుంచి మాకు ఫోన్ కాల్స్ వస్తే గోకవరం వచ్చి మేము జాయిన్ అవుతాం, మీ సారథ్యంలో మీ కూడా నడుస్తామని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా కూడా మేము అధిష్టానానికి విన్నవించుకోవడం జరుగుతుంది. అంటే సీతానగరం నుంచి కానీ, అలాగే జగ్గంపేట నుంచి కానీ, రాజానగరం నుంచి కానీ, ఇంకా రంపచోడవరం నుంచి కానీ, అలాగే దేవపట్నం ముప్పండ్ల నుంచి కొన్ని వేలాది మంది మేము కోరుకొండ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ మేము జాయిన్ అవుతున్నాం. అది కూడా కంబార శ్రీనివాసరావుతో జాయిన్ అవుతున్నాం తెలియజేయడం వల్ల నేను మీడియా ద్వారా కూడా అధిష్టానానికి భారతీయ జనతా పార్టీకి తెలియజేయడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, చావా అని ఒక సినిమా నిర్ణయించుకోవడం జరిగింది. మేము అందరం కలిసి రామసేన తరపున 100 టికెట్లు మేము బుక్ చేసుకుని చూసాం. మేము ఇది భారతదేశం యొక్క భక్తి ప్రతీకలకి భారతీయులు అందరికీ సంబంధించిన సినిమా కాబట్టి మేమందరం కలిసి ఈ సినిమా చూసాం. ఈ సినిమా చూసి మేమంతా కూడా భావోద్వేగాలకు లోనయ్యాం. భారతదేశం మీద
దురాక్రమణ, అన్యమతస్థులు విదేశాల నుంచి వచ్చి అన్యమతస్థులు అన్నదమ్ముల అన్ని మతాల వారు బ్రతుకుతున్న మా మీద ఎటువంటి భారతీయుల మీద ఎటువంటి దాడి జరుగుతుందో ఆ సినిమాలో దేశభక్తి రూపంగా ఎంతో ప్రత్యేకంగా చూపించారు. కాబట్టి ఆ సినిమాని ఇక మీదట ఈ సినిమాని మేము ఉచితంగా ఎవరైతే మీ సినిమా చూడదలుచుకున్నారో వాళ్ళు మా కార్యాలయానికి లేఅవుట్ ప్రాంగణానికి వచ్చి వాళ్ళు వచ్చి అడిగినట్టయితే మేము ఫ్రీగా టికెట్లు ఇస్తాం. వాళ్ళకి ఎన్ని రోజులైనా సరే మేము టికెట్లు ఇస్తూ మా అందరికీ కూడా చుట్టుపక్కల 3 నియోజకవర్గాలకు కూడా సినిమాని ఫ్రీగా చూపించాలని ఉద్దేశంతో టికెట్లు అందజేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. రెండోది చాలా ముఖ్యమైన విషయం, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలోనే కాక మన తెలుగు రాష్ట్రాల్లో కాక భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మేము ప్రత్యేకించి ఒక కార్యక్రమం కూడా తలపెట్టాం. కండవలి లక్ష్మి గారని చెప్పి ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చి ఈ మహిళా దినోత్సవ కారణంగా మేము ఒక చిన్న కార్యక్రమం జరుపుతున్నామండి, మీరు అభినందనలు తెలుపుతూ ఏదైనా చేయమని చెప్పినట్లయితే 30 మంది మహిళలకి మేము కుక్కర్లు ఫ్రీగా ఇస్తున్నామండి. 50 మంది మహిళలకి కుక్కర్లు ఫ్రీగా ఇస్తున్నాము. ఆ కుక్కర్లు కూడా ఆల్రెడీ కార్లు పెట్టాము, మేము రాజమండ్రి వెళ్తున్నాం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఈ రోజు సాయంత్రం మేము పేరున కూడా ఎవరైతే ప్రసిద్ధమైన వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు రాజకీయాల్లో కానీ సాంఘికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎవరైతే మహిళలు మంచి స్థాయిలో ఉండి సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సాయంత్రం మేమంతా ఆహ్వానించి మా ఎస్కే కళ్యాణ మండపంలో ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని వైభవపేతంగా జరిపించడానికి మా ఎన్నుకోడి బాపందర్ గారు అలాగే మా వర్షాల ప్రసాద్ గారు మిగతా మా రామసేన సభ్యులందరూ కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా చాలా వైభవంగా జరుగుతున్నాను. నేను ప్రత్యేకించి మీడియా వారిని అందరికీ ఎందుకు కోరుకుంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా 3 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి సేవలు ఎక్కడా కూడా జరిగిన విధంగా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అటువంటి సేవలు మేము చేస్తున్నాం. ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు వెచ్చేసి సేవలు ఉంటున్నాం. మీడియా వారందరికీ నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు ఈ రోజు మీ విధంగా సహకరించడానికి మా ప్రాంగణంలోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విషయాన్ని హైదరాబాద్ ఛానల్స్ ద్వారా కూడా ప్రసారం అయ్యేలాగా మీరు చూస్తారని కోరుకుంటూ, నా పేరు ఎన్నుకోటి బాపన ద్వారా గోకవరం భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడిని. ఈ రోజున ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామూర్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకే మన సత్యకృష్ణ ఫంక్షన్ హాల్ నందు మహిళల గురించి, మహిళలు ఏ విధంగా సేవ చేస్తున్నారు, మహిళలు సేవ చేయడం వల్ల దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మహిళల యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే అంశాలపై మా కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకి మహిళా దినోత్సవ కార్యక్రమ సభ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మా రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు విశేషంగా మానవత్వమే తన ఎజెండాగా ప్రతిరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు మేము మాటల్లో చెప్పడం కాకుండా చేతుల్లోనే ప్రతిరోజు చూడండి. మీరు ఏం చేస్తున్నామో రామసేన తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతిరోజు ఇది డిసెంబర్ 2024 బుక్లెట్, ఇది ప్రతిరోజు ప్రింట్అవుట్ తీయించి మేము మీ మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది జనవరి 2025 ప్రతి నెలలో ప్రతిరోజు కార్యక్రమం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 10,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000 రూపాయల దాకా ప్రతిరోజు మానవత్వం గురించి ఖర్చు పెడుతున్నారు మా నాయకుడు. అదేవిధంగా గుళ్ళకి లక్షల్లో డొనేషన్ చేస్తున్నారు. అలాగే చిన్నారులకు, మహిళలకి, చిన్నపిల్లలకి మహిళలను ప్రోత్సహించాలనే సద్భావనతో కూచిపూడి, కర్ణాటక సంగీతం, కూచిపూడి, భరతనాట్యాన్ని కూడా నేర్పిస్తున్నారు. మహిళలను చైతన్యపరచాలనే ప్రధాన ఉద్దేశంతో బంగారం పంచిపెట్టే కార్యక్రమం, బంగారు వరలక్ష్మి కానుక ద్వారా, అలాగే అమ్మవారి గ్రామదేవత ఉత్సవాల్లో చీరల పంపిణీ కార్యక్రమం, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కోకొల్లలుగా జరుగుతూ ఉంటే ఈ గోకవరం మండలం నుంచి ప్రధాన భూమికి పోషిస్తూ ఉంటే గోకవరం మండలం నియోజకవర్గం, జగ్గపేట నియోజకవర్గం, రాజనగరం నియోజకవర్గం, త్రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూసి చైతన్యవంతులై మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అయ్యా, కంబాల శ్రీనివాసరావు గారు ఇంత మానవతా దృక్పథంతో ఏ నాయకుడు ఇన్ని సంవత్సరాలు బట్టి రాజకీయాన్ని చూసాం కానీ ఇటువంటి నాయకుడిని మేము చూడలేదని చెప్పేసి మాకు ఫోన్ చేసి మేము ప్రత్యక్షంగా జాయిన్ అయిపోతాం మేము భారతీయ జనతా పార్టీలోకి కంబాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అని చెప్పేసి వేల ఫోన్లు మాకు వచ్చి ఆ డేటా మేము తీసుకుంటే ఈ రోజు 30,000 పైచిలుకు మంది మా పార్టీలోకి కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవడానికి సంసిద్ధులే ఉన్నారని చెప్పేసి
ఈ సందర్భంగా ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.